హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ముస్లిం మైరా అఫీషియల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూసేయండి. మేము ఇక్కడ నుంచి మల్యాల నుంచి పులివెందులకి బయలుదేరాము. ఇప్పుడే రీచ్ అయ్యాము. చూడండి ఎంత బాగుందో పులివెందుల, స్పేషియస్గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన గాంధీజీ గారు ఉన్నారు. చాలా ఫ్రీగా ఉందన్నమాట పులివెందుల. ఎందుకంటే రోడ్స్ కూడా మరీ బిజీగా లేకుండా కొంచెం బాగానే స్పేషియస్గా అనిపించింది మాకు. తర్వాత చూడండి, ఇక్కడ పులివెందులకి చాలాసార్లు వచ్చాంలేండి, కానీ ఇప్పుడు మీకు క్లియర్గా చూపించేస్తున్నాను మేము వెళ్ళే చోట కాబట్టి. ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా పెద్దది మన వైఎస్ఆర్ది స్టాచ్యూ ఉంది. చూడండి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చాలా వాళ్ళదే కదండి ఆ ఊరు, అందుకోసం ఎక్కువ రాజశేఖర రెడ్డి గారిది ఉంది ఇక్కడ స్టాచ్యూస్ అవంతా చూసేయండి. ఇంకా వచ్చేసి ఇది ఏదో ప్రాసెసింగ్లో ఉందండి బిల్డింగ్, తెలియదు నాకు ఏది అనేది. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ ఎండింగ్లో పెట్టారు రాజశేఖర రెడ్డి సార్ది. ఇది బైపాస్లో ఉంది చూడండి. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము, ఇంకా వెళ్తున్నాము చూడండి, ముద్దిగుప్పకి వెళ్తున్నాము. తర్వాత ఇక్కడ చూడండి, పులివెందుల అంటే నాకు తెలిసినది వచ్చేసి ఎక్కువ చీనీ చెట్లు, తర్వాత అరటిపండు చెట్లే ఎక్కువ ఉంటాయి. తర్వాత కోకోనట్ చెట్లు కూడా తక్కువనే అనిపిస్తాయి, కానీ అరటి చెట్లు మాత్రం ఎక్కడ చూసినా ఉంటాయి. చాలా బాగుంటుంది. మా మేనత్త వాళ్ళది కూడా పులివెందులేండి, అటు సైడే. కానీ మేము వెళ్ళాము చాలాసార్లు. ఇక్కడ ఏదో స్వీట్ బెల్లం జిలేబీ కూడా ఫేమస్ అంట చాలా. మేమైతే తీసుకోలేదులేండి, మేము వెళ్తున్నాము. మాకు చాలా ఎక్కువ స్వీట్స్ ఉన్నాయి మా దగ్గర, అందుకోసం అనేసి స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి. మరి హెవీ అయిపోతుంది, ఇంకా తినలేంలేండి. ఇక్కడ చూసేయండి, మేము వచ్చేసి ఇది టర్నింగ్స్ ఉన్నాయండి, భలే టర్నింగ్స్ ఉన్నాయండి బాబోయ్, మామూలు టర్నింగ్స్ లేవు ఇవి. చాలా బాగుంటాయి. ఇటు అట్లా తిరగాలన్నమాట. మనము దాదాపహాడ్కి వెళ్ళే దగ్గర ఉంటుంది కదా టర్నింగ్స్, అంత కొంచెం సిమిలర్గా ఉంటాయి, కానీ అవి చాలా ఎక్కువలేండి. ఇవి కొద్దిగా తక్కువనే, కానీ ఎక్కువగానే అనిపించింది నాకు. కొంచెం డేంజరస్గా ఉన్నాయి, అటు సైడ్ వెహికల్స్ ఇటు సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి. కానీ చూసేయండి, ఇప్పుడు చాలా బాగుంది. ఎక్కడ చూస్తే అరటి చెట్లు, ఫుల్గా అరటి గిల్లలు ఉన్నాయి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి. మనం వింటర్లో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుంది కదా, అట్లా ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడతాం. మనకు కూడా ఒక టైము మేము కూడా ఇచ్చినట్లు, వాళ్ళు కూడా మన కోసం ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇవే చూడండి ట్రెండింగ్స్ ఎంత బాగున్నాయో. కొంచెం భయం కూడా వేస్తుందిలేండి, ట్రెండింగ్స్ అంటే ఎవరికి ఉండదు భయము. కానీ ఎక్కువ లగేజ్ లేదు, ఎక్కువ మనుషులం లేవు అండి. మేము ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా ఫ్రీగానే చూసుకుంటాం. ఎందుకంటే కిడ్స్ ఉంటారు కదా, ఎక్కువ క్రాంకీ అయిపోతారు వాళ్ళు ఎక్కువసేపు జర్నీ చేస్తే. అందుకోసం కొంచెం ఫ్రీగా పెట్టేసుకుంటాను నేను మా పిల్లలకి. ఇక్కడ వచ్చేసి చూసేయండి, మేము ఇప్పుడు వచ్చేసి జర్నీలో చూడండి, మా పిల్లలు కూడా ఎక్కువగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాతావరణం చాలా కూల్గా ఉంది కదా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ కూడా అవ్వలేదన్నమాట, ఫ్రీగా ఉన్నారు, బాగా ఎంజాయ్ చేశారు. నేను అట్లానే అనుకుంటున్నాను, ఎక్కువ క్రాంకీ కూడా అవ్వలేదులేండి. చాలా బాగా వెళ్ళాము. ఇక్కడ రోడ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. పక్కన సౌండ్ వచ్చేసి ఎవరో ఏదో కొట్టేస్తున్నారు, మీరు కొంచెం స్కిప్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ చల్లటి వాతావరణంలో అందరికీ కోల్డ్ వచ్చేసాయి, డెఫినెట్లీ వచ్చేస్తాయి వాటర్ చేంజెస్ వల్ల కూడా. మేము ఒక 2 days అక్కడ స్టే చేసాము. వెళ్ళిన రోజు కాకుండా ఇంకొక 2 days మేము స్టే చేసి ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది. అట్లా చేస్తేనే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటాం కదా, ఇట్లా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడే కదండి అందరు కలిసి ఉంటారు. ఇక్కడ మా పెదనాన్న చూడండి చెప్తున్నారు ఈ రోడ్స్ని, వాళ్ళకి తెలుస్తుంటాయిలేండి. ఇక్కడ బస్ కూడా వెళ్తుంది చూసేయండి. వెహికల్స్ కూడా కొద్దిగా తక్కువనే ఉన్నాయి, కానీ కొంచెం డేంజరస్ రోడ్స్ లాగానే అనిపిస్తాయి. ఇది ఎప్పుడు మాకి నైట్ టైమ్స్ అట్లా వెళ్తే ఇంకా కొంచెం డేంజర్గా అనిపిస్తాయి. డే టైంలోనే వెళ్ళాము కాబట్టి మాకు అంత అనిపించలేదు. ఇక్కడ చూడండి, సన్ రైజ్ వచ్చేసి ఎండింగ్ కూడా వచ్చేస్తుంది. ఆ రోజు 4 o'clock 5 o'clock మేము రీచ్ కూడా అయిపోయాము చక్కగా. చూడండి, ఇక్కడ వచ్చేసి వెళ్తుంటే మనకి ఎంత బాగుంటుంది కదా, ఆ నేచర్కి దగ్గర నుంచి చూసినట్లు అనిపిస్తుంది నాకు కూడా. నేను పిల్లలకు కూడా ఇదే చెప్పేస్తాను.
పిల్లలు పెద్దవాళ్ళ కంటే ఎక్కువ మొబైల్సే చూస్తారులేండి, ఇంకా డౌటే లేదు. ఈ జనరేషన్ పిల్లలకి వచ్చేసి మనం ఎక్కడైనా ఎక్కువ వెళ్తున్నామంటే ఫస్ట్ ఈ చల్లటి టైంలో స్వెటర్స్, మాయిశ్చరైజర్స్, ఇంకా కోల్డ్ ట్యాబ్లెట్స్ కూడా డెఫినెట్గా తీసుకొని పోవాలి. లేకపోతే అస్సలు కుదరదన్నమాట. టోటలీ చేంజ్ అయిపోతుంది వాయిస్, మన అది ఇంకా నోస్ కూడా క్లోజ్ అయిపోతుంది కదా, అట్లానే అనిపించింది. చూడండి ఇవి వచ్చేసి ఎంత బాగున్నాయో చూడండి. మనకి ఈ వింటర్లో చూసేయండి ఎంత ఎండ సన్ రైజ్ మనకి ఎంత తగిలితే అంత బెటర్ కదా. విటమిన్ డి అనేది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా దగ్గరలోనే రీచ్ అయ్యాంలేండి. తర్వాత చూసేయండి ఇది ముద్దిగబ్బ అండి. ముద్దిగబ్బ ఇంకా దగ్గరలో ఉన్నాము, ఇక్కడికి వచ్చాము. ఇది ముద్దిగబ్బ కాదండి, కొత్త చెరువు వచ్చేసిందంటే పెనుగొండ తొందరగా రీచ్ అయిపోతాము మేము. కొద్దిగా వర్షం కూడా ఇక్కడ పడిందిలేండి. ఇవి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆ కొండ మీద చిన్న చిన్న రాయిలు అట్లా ఉంటాయి కదా, దానికి పెయింట్ చేస్తారన్నమాట. ముద్దిగబ్బ దాటి కొత్త చెరువు కూడా వచ్చేసాము చూసేయండి. ఇది ఎంత పెద్దగా ఉందంటే ఈ డ్యాము చాలా చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా ఉంది. చాలాసేపు వచ్చిందన్నమాట ఇది. అది కాకుండా కొద్దిగా వర్షం కూడా పడేసింది ఇక్కడ. తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము పెనుగొండకు రీచ్ అయిపోయాము. ఇంకా వచ్చాము కదా, మా తమ్ముడు వాళ్ళ వెహికల్ ముందే వచ్చేసింది. ఇక్కడ చూడండి మాకు అందరికీ చాయ్ ఇస్తున్నాడు అన్నమాట మా తమ్ముడు. సమోసాలు, చాయ్ చాలా చాలా బాగుంది. ఆ టైంలో వచ్చేసి నాకు వచ్చేసి ఫుల్ ఎంజాయ్. చాలా క్వాంటిటీ ఎక్కువ వేశారు, నాకు ఎక్కువ క్వాంటిటీ అంటే చాలా ఇష్టము. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది పెనుగొండనే అండి, ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే మేము ఉండేది. ఇంకా ఇక్కడ నుంచి పెనుగొండకి చూడండి వచ్చేసాం. చూడండి దర్గా దగ్గరికి. ఇది దర్గా స్ట్రీట్ అండి. చాలా వెహికల్స్, చాలా రష్ ఉంటుంది, ఎప్పుడు చూసినా రషే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది లోపల అంతా. చూడండి ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది చూడండి. మనము ఇట్లా దర్గాలో కొద్దిగా ముందు సైడు, కొంచెం వెనక సైడ్ కొంచెం బాగా స్టే చేయడానికి రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం ఇల్లు లాగా ఉండాలంటే అస్సలు ఉండవు కదా, అట్లా కాకుండా